హలో ఐ ఛాంపియన్స్, హౌ ఆర్ యూ ఆల్? సో ఈరోజు డే 10 వీడియో మనం రికార్డ్ చేస్తున్నాం. సో డే 10 చాట్ జీపీటీ ట్రాన్స్లేటర్ ఎలా యూజ్ అయింది మాకు ఈ కంప్లీట్గా ట్రావెల్లో. వియత్నంలో ఉన్నాం మేము. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో ఈ వియత్నంలో ప్రతి చోట ఈ ట్రాన్స్లేటర్ అనేది చాలా యూజ్ చేసాం. చాట్ జీపీటీ వాయిస్ మోడ్ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మేము క్యాబ్ బుక్ చేసినప్పుడు క్యాబ్ బార్గెన్ చేయాలంటే నాకు అమౌంట్ వాడు $5 చెప్తే మేము $2కి డీల్ క్లోజ్ చేసాం. దానికి చాట్ జీపీటీ హెల్ప్ చేసింది. ఎలా అంటే మేము ఇంగ్లీష్లో మాట్లాడి దాన్ని వియత్నాం లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయించాం. అది ట్రాన్స్లేట్ చేసిన తర్వాత తనకు అర్థమైంది, తను మళ్ళీ చెప్పాడు, దాన్ని మేము మళ్ళీ యూజ్ చేసుకొని దాన్ని అలా మేము ట్రాన్స్లేట్ అనేది ప్రాపర్గా అయింది. అండ్ అదే కాకుండా ప్రోడక్ట్స్ కొన్నప్పుడు చాలా షాపింగ్స్లో ఎవ్రీ టైం ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆ వియత్నాం లోకల్ లాంగ్వేజ్ని మాట్లాడించడానికి మేము ఇంగ్లీష్లో మాట్లాడాం. ఇంగ్లీష్ని ట్రాన్స్లేట్ చేపించి వియత్నాం లాంగ్వేజ్కి, అండ్ వాళ్ళు చెప్పిన దాన్ని మళ్ళీ ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసి అలా అయింది. అంతేందుకు ఎగ్జాంపుల్ ఇక్కడ మేము నింబిన్ ఇది ప్లేస్. ఈ నింబిన్ ప్లేస్లో కూడా ఈవెన్ దీని డెప్త్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వాళ్ళకు అసలు ఇంగ్లీష్ రాదు, కంప్లీట్గా వాళ్ళు ఓన్లీ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారు, వియత్నాం లాంగ్వేజ్. సో దానికి కూడా మేము ట్రాన్స్లేట్ చేపించి చాట్ జీపీటీ ట్రాన్స్లేటర్ ద్వారా అడిగాం. సో ఇలా చాట్ జీపీటీ ట్రాన్స్లేటర్ అనేది చాలా యూస్ అవుతుంది. సో మీరు జస్ట్ ఫోన్లో వాయిస్ మోడ్లోకి వెళ్ళి, చాట్ జీపీటీ యాప్లో వాయిస్ మోడ్లోకి వెళ్ళి జస్ట్ వాయిస్ మోడ్ని ప్రెస్ చేసి మీరు జస్ట్ దాన్ని రిక్వెస్ట్ చేస్తే ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, ఇంగ్లీష్లో ఒక ప్రాంప్ట్ ఇస్తే అది డైరెక్ట్గా ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది. సో నేను దీనికి యాడ్ అని కూడా మీకు ఎట్లా చేయాలనేది కూడా నేను చెప్తాను. సో ప్రజెంట్ అయితే చాట్ జీపీటీ కానీ, పర్ప్లెక్సిటీ కానీ, ఎనీ ఏఐ టూల్స్, సో కొన్ని టూల్స్లోనే ఉంది ఈ వాయిస్ మోడ్. ఆ వాయిస్ మోడ్ యూజ్ చేసి మీరు ట్రాన్స్లేటర్ అనేది చాలా బాగా యూజ్ చేయొచ్చు, ఎనీ లాంగ్వేజ్ టు ఎనీ లాంగ్వేజ్. సో ఇది బ్యూటిఫుల్ ఆప్షన్. సో గూగుల్ ట్రాన్స్లేటర్ వాడడం స్టాప్ చేసి ఏఐ టూల్స్ ఏదైతే చాట్ జీపీటీ ఆర్ పర్ప్లెక్సిటీ వాయిస్ మోడ్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా 100% అనేది అప్పుడే మనం కమ్యూనికేట్ అవుతాం. రీడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ వాయిస్లోనే ఉంటుంది. మనం మాట్లాడతాం, ఇమీడియట్గా అది ట్రాన్స్లేట్ చేస్తుంది. వాళ్ళు మాట్లాడతారు, ఇమీడియట్గా మన లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేస్తుంది. సో అలా కమ్యూనికేషన్ అనేది విత్ ఇన్ 1 minute లోపలే కంప్లీట్ అయిపోతుంది. సో స్టార్ట్ డూయింగ్ విత్ వాట్ ఎనీ చాట్ జీపీటీ ట్రాన్స్లేటర్ ఆర్ పర్ఫెక్ట్ ట్రాన్స్లేటర్. ఓకే, కీప్ లెర్నింగ్. సో విల్ కనెక్ట్ అగైన్. సో 90 more tools. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ట్రాన్స్లేటర్. సో చాట్ జీపీటీ ఓపెన్ చేస్తే ఫస్ట్ మీకు చాట్ జీపీటీలో ఇలా వాయిస్ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో వాయిస్ మోడ్ పైన క్లిక్ చేస్తారు. వాయిస్ మోడ్ పైన క్లిక్ చేసినట్టు ఇలా వస్తుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. హాయ్ దే, హాయ్ చాట్ జీపీటీ. ఓకే, చాట్ జీపీటీ, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. సో మీకు అర్థం అవడానికి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తాను. చాట్ జీపీటీ, ఐ మీన్ యాక్చువల్లీ తిరుపతి నౌ, and I am bargaining with one cab driver. So he is actually Telugu guy, and he is asking me 500 rupees, but I asked actually 200 rupees for that trip. Can you translate him and then can you explain him? I have only 200 rupees amount, so can you explain that in Telugu so that I will actually I'll be happy for that. Sure, you can tell him in Telugu something like this. ఇంకా హలో అన్న, నేను ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను. అసలు నాకు ఈ ట్రిప్కి 200 రూపాయలు ఉన్నాయి. మీరు 500 చెప్తున్నారు, కానీ నాకు నిజంగా 200 కలవు. దయచేసి 200 రూపాయలకి ఈ ట్రిప్ తీసుకెళ్తారా? That should have become out clearly. ఓకే, 200 అనేది చాలా తక్కువ. 300 ఏమైనా పాసిబుల్ అవుతుందా ఒకసారి చెప్తారా ఇంగ్లీష్లో తనకి? నేను ఇప్పుడు తెలుగులో నేనే డ్రైవర్గా బిహేవ్ చేస్తాను ఒకసారి. ఓకే, సో వాట్ హీ సెడ్, కెన్ యు ట్రాన్స్లేట్ నౌ ఇన్ ఇంగ్లీష్? Absolutely. So he said 200 is quite low. How about 300? Can we do that? So that's basically what he's on. So you got it right. This is how we translated everything. So no Google translation. Everything I used here ChatGPT. So ChatGPT translator use చేసుకొని మనం ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి ఒక్క చోట ఎవ్రీథింగ్ కంప్లీట్గా ట్రిప్ మొత్తం అలానే చేసాం. షాపింగ్ కానీ, లేకపోతే క్యాబ్ డ్రైవర్తో మాట్లాడడం కానీ, ఈవెన్ హోటల్లో కానీ, లేకుంటే టూరిస్ట్ ప్లేస్లో కానీ. సో ఎందుకంటున్నా అంటే ఇమీడియట్ రెస్పాన్స్ అనమాట. సో ఇమీడియట్గా మీరు ఇప్పుడు మాట్లాడతారు, దాని ఇమీడియట్గా అది రెస్పాండ్ అవుతుంది వేరే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. సో మనకు ఒక ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తుంది మన చాట్ జీపీటీ అనేది. సో చాట్ జీపీటీ కాదు, పర్ఫెక్ట్ కూడా యూజ్ చేయొచ్చు వాయిస్ మోడ్.
సో గూగుల్ ట్రాన్స్లేటర్ని ఆపేసి ఇంకా నుంచి ChatGPT వాయిస్ మోడ్ కానీ పర్ప్లెక్సిటీ వాయిస్ మోడ్ కానీ యూజ్ చేయండి. అగైన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.